సో హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫైల్స్ అన్నమాట. సో మనం ఫైల్స్ గురించి ఒక బేసిక్ ఇంట్రో అయితే ఇస్తాను ఈరోజు ఈ వీడియోలో. అసలు ఈ ఫైల్స్ అనేది ఎందుకు పైథాన్‌లో అనేది ఎందుకో చెప్తాను ఫస్ట్. అసలు ఈ ఫైల్స్ అనేవి ఎందుకు అంటే, ఇప్పుడు మనం ఏదన్నా సపోజ్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ రన్ చేసామంటే, అది మనకి ఎలాగా స్టోర్ అవుద్దంటే మెమరీలో స్టోర్ అవుద్ది. కానీ పర్మనెంట్‌గా డేటా అనేది స్టోర్ అవ్వదు. కాబట్టి ఈ ఫైల్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో ఇది డేటా అనేది పర్మనెంట్‌గా స్టోర్ చేసుకుంటది. సో ముందుగా మనం ఒక టెక్స్ట్ ఫైల్‌ని అయితే క్రియేట్ చేయాలి. సో దీనికోసం మనం ఒక కొత్త వెబ్‌సైట్‌ని అయితే వాడుతున్నాం. వన్ కంపైలర్ అని చెప్పి. సో ఈ వన్ కంపైలర్ అనేది ఏంటంటే, మనకి ఫైల్స్ అవి క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఫర్ సపోజ్ ఎక్స్‌టర్నల్‌గా అలాగనమాట. సో అందుకని నేను ఇలాగ క్రియేట్ చేసి చూపెడతాను. అంటే ఇక్కడ చూసారా ఇలాగ ఫైల్స్ అని క్రియేట్ చేసుకోవడానికి ఇలా న్యూ పైథాన్ ఫైల్ అని కనబడుతుందా? సో ఇలాగ ఒక టెక్స్ట్ ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. సో దీనికి ప్రోగ్రామ్స్ అని చెప్పి మనం ముందు వాడుతున్నాం గదా! ఆన్‌లైన్ కంపైలర్ అదైతే అవ్వట్లేదు. సో అందులో అయితే ఎర్రర్ వస్తుంది. ఫైల్స్ గురించి ఏమన్నా కోడ్స్ అవి రన్ చేస్తుంటే. సో అందుకని చెప్పి నేను ఇది వెబ్‌సైట్ అయితే వాడుతున్నాననమాట. సో ఇది చూడండి వన్ కంపైలర్ అనమాట వెబ్‌సైట్ పేరు. సో ఇందులో నేనేం చేస్తానంటే శాంపుల్ అని చెప్పి ఒక టెక్స్ట్ ఫైల్‌ని అయితే క్రియేట్ చేద్దాం. శాంపుల్ అని చెప్పి ఒక టెక్స్ట్ ఫైల్‌ని అయితే క్రియేట్ చేసాం. సో ఇలాగైతే క్రియేట్ చేసాం కదా! సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదంతా క్లియర్ చేసేసి ఇప్పుడు గూగుల్‌లో ఫర్ సపోజ్ ఏదో ఒక టాపిక్ మీద తీసుకుందాం అనమాట. ఏదో ఒక టాపిక్ తీసుకొని అది పేస్ట్ చేద్దాం. అంటే జస్ట్ ఒక కంటెంట్ ఏదో ఒకటి ఉండడానికి. సో నేను ఇలా కాపీ చేసి ఈ ఫైల్‌లో అయితే పెడతాను. ఈ టెక్స్ట్ ఫైల్‌లో. అంటే ఏదో ఒక టెక్స్ట్ అయితే ఉండాలి కదా! కనపడడానికి. సో అందుకని చెప్పి నేను ఏదో ఒక టెక్స్ట్‌ని అయితే ఇక్కడ ఇలా పేస్ట్ చేశాననమాట. సో ఇప్పుడు ఈ మెయిన్ డాట్ పై అని అయితే ఉంది కదా! సో ఇక్కడ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అయితే తీసేస్తున్నాను. సో ఇక్కడ మనం బేసిక్ అసలు ఫైల్స్‌ని ఎలాగ ఆపరేట్ చేస్తారు, క్రియేట్ ఎలా చేస్తారు, వాటిని ఎలా రీడ్ చేస్తారు, ఎలా రైట్ చేస్తారు, ఎలా అప్డేట్ చేస్తారు, ఇవన్నీ అయితే టాపిక్స్ ఉంటాయి. మనం ముందుగా ఎలా రీడ్ చేస్తారు, ఓపెన్ చేస్తారు, ఆ లైన్ టు లైన్ ఎలా రీడ్ చేస్తారు, ఎలా క్లోజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం చూసుకున్నాం పూర్తిగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఒక టెక్స్ట్ ఫైల్‌ని అయితే క్రియేట్ చేసాం కదా! సో ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఫైల్ అని చెప్పి అయితే ఇద్దాం. ఫైల్ అని చెప్పి ఇలా ఈక్వల్ టు పెట్టి ఏం చేస్తానంటే ఓపెన్ అని అయితే ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం పెట్టాం శాంపుల్ డాట్ టెక్స్ట్ అనేది పెట్టాం. సో దాన్నయితే ఓపెన్ చేద్దాం అనమాట. సో ఏం చేద్దాం అంటే ఓపెన్ అని చెప్పి ఇలాగ బ్రాకెట్స్ పెట్టి ఇలాగ ఈ కొటేషన్స్‌లో మనం ఇవ్వాలంటే ఇక్కడ శాంపుల్ డాట్ టీఎక్స్టీ అనేది పెట్టాం ఫైల్ పేరు. సో అదే ఇక్కడ టైప్ చేయాలి. అంటే నేమ్. ఆ నేమ్ వచ్చేసి ఈ కొటేషన్స్‌లో అయితే పెట్టాలన్నమాట. సో శాంపుల్ డాట్ టీఎక్స్టీ అనేది పెట్టాలి. సో అలా పెట్టిన తర్వాత కామా పెట్టి మోడ్ అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? రీడ్ చేద్దాం అనుకుంటున్నారా? రైట్ చేద్దాం అనుకుంటున్నారా? అలాగా మనం అయితే పెట్టాలి. సో ఇంకో కొటేషన్ పెట్టి ఇక్కడ ఆర్ అని పెడదాం. ఆర్ అని పెడితే రీడ్ అనైతే వస్తదనమాట. సో రీడ్ అని చెప్పి వస్తది. సో ఇప్పుడు మనకు ఆ కంటెంట్ అంతా కనబడాలి కదా! కంటెంట్ అంతా కనబడాలంటే మనం ఏం చేయాలి? ఇలా పెట్టి ఇలా కిందకొచ్చి కంటెంట్ అని చెప్పి అంటే ఇప్పుడు ఈ ఫైల్‌లో ఉన్న కంటెంట్ అంతా మనకు కనబడుతదనమాట. అంటే బయట ఉన్న ఫైల్స్‌ని కూడా మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ మనం సేవ్ చేసుకొని ఉంటే ఆ ఫోల్డర్‌లో. సో ఇప్పుడు ఈ పైథాన్ అనేది అంతా ఒక ఫోల్డరు. అందులో మనం శాంపుల్ డాట్ టీఎక్స్టీ అనేది ఒకటి ఫైల్ చేసాం. ఒక ఫైలు సేవ్ చేసాం. సో దాన్ని ఇప్పుడు మనం రీడ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అయితే రాస్తున్నాం అనమాట. సో అంటే ఇప్పుడు అందులో ఉన్నది కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఇలాగ ఇది ఫైల్ కదా! యాప్ డాట్ రీడ్ అని చెప్పి ఇలాగ బ్రాకెట్స్ అయితే పెట్టాలి. పెరెంథసిస్. సో ఇలా పెట్టిన తర్వాత ప్రింట్ ద కంటెంట్ అనేది ఇవ్వాలి. సో అంటే ఈ ఎఫ్ డాట్ రీడ్ అనేది ఏం చేస్తదంటే మనకు ప్రింట్ చేస్తదనమాట. సో ఇక్కడ కంటెంట్ అనేది పెడతాను. మీకైతే కనబడుతుందని అనుకుంటున్నాను నేను. కొద్దిగా ప్లస్ లేదంటే కొద్దిగా పెంచుతాను. సో ఇలాగ పెంచాను కొద్దిగా మీరు చూడొచ్చు ఇప్పుడు కొద్దిగా క్లారిటీగా. సో ఇక్కడ ఏం చేద్దామంటే కంటెంట్ అనైతే పెట్టాలి. సో ఇలా ప్రింట్ కంటెంట్ అనేది పెట్టిన తర్వాత మీరు జస్ట్ రన్ మీద అయితే క్లిక్ చేయండి. సో నేను రన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఎఫ్ అని పెట్టాను సారీ. ఇక్కడ ఎఫ్ కాకుండా ఫైల్ అని అయితే పెట్టాలన్నమాట. అంటే ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఏదైతే సేవ్ చేసుకున్నామో ఇక్కడ ఫైల్ అని అయితే ఇచ్చాం నేమ్. సో ఫైల్ అని అయితే ఇవ్వాలి. సో ఫైల్ అని చెప్పి ఇప్పుడు రన్ అయితే క్లిక్ చేస్తే మనకైతే వస్తది చూసారా? ఇప్పుడు ఇందులో మనకు టెక్స్ట్ ఏముంది ఎన్‌సీఈఆర్‌టీ ఇలాగా నెట్ షాప్ అని అయితే ఉంది కదా! సేమ్ అదే అవుట్‌పుట్ అయితే వచ్చిందన్నమాట ఇది రన్ చేయగానే. సో మళ్ళీ ఒకసారి చేస్తాను రన్ చూడండి. సో చూసారు కదా! సేమ్ అయితే వచ్చింది మనకి టెక్స్ట్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే మనకి ఒక పర్టిక్యులర్ 10 క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు మనకు ఒక 10 క్యారెక్టర్స్ ఇందులో చదవాలి. అంటే ఒక 10 క్యారెక్టర్స్ కావాలనుకోండి. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సేమ్ ఇదే కాపీ చేస్తున్నాను నేను. కాపీ చేసి ఇక్కడ మనం చిన్న మైన్యూట్ కొన్ని చేంజెస్ అయితే చేయాలన్నమాట. సో ఏంటంటే ఎఫ్ ఓపెన్ అని పెట్టి శాంపుల్ టెక్స్ట్ ఇలా ఆర్ అని పెట్టిన తర్వాత మనం ఇక్కడ పార్ట్ అనేది పెడదాం. ఎందుకంటే కంటెంట్ ఆల్రెడీ పెట్టాం కదా! ఇప్పుడు అందులో కొద్దిగా పార్ట్‌ని అయితే ప్రింట్ చేయడానికి చేస్తున్నాం. సో పార్ట్ అని పెట్టి రీడ్ అని పెట్టి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి ఫర్ సపోజ్ నేను ఒక 10 అని అయితే ఇస్తాను. 10 అని ఇచ్చిన తర్వాత ప్రింట్ దట్ పార్ట్. ఓన్లీ దట్ పార్ట్. ఓన్లీ ఆ ముక్క మాత్రమే కావాలి. ఆ 10 ఉన్నది మాత్రమే. సో అది పెట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. ఫైల్ క్లోజ్ అనేది చేయాలి. సో ఫైల్ కదా! మళ్ళీ ఇప్పుడు అదే మిస్టేక్ చేస్తున్నాను ఎఫ్ అని రాస్తున్నాను. సో ఫైల్ అని చెప్పి డాట్ పెట్టి క్లోజ్ అని అయితే పెట్టేయాలి. క్లోజ్ అని పెట్టి పేరెంథసిస్ ఎక్కడ పెట్టలేదు చూసారా? సో అది. ఇలాగైతే పెట్టిన తర్వాత ఇప్పుడు రన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం
ఇక్కడ చూసారా దీనికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ 5 టెక్స్ట్ అనేది ఇచ్చామా 10 క్యారెక్టర్స్ అని సేమ్ ఓన్లీ ఇప్పుడు సెకండ్ ప్రోగ్రామ్‌లో 5 టెక్స్ట్ ఒకటే ప్రింట్ అయింది. అలాగనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఒక పార్ట్ అంటే ఒక 10 క్యారెక్టర్స్ ఉండేలా మాత్రమే అయితే ప్రింట్ చేసామనమాట. అండ్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఇప్పుడు పర్టిక్యులర్ లైన్ అయితే ప్రింట్ చేద్దాం. ఇప్పుడు అవుట్‌పుట్‌ని కొంచెం చిన్నగా చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ 5 టెక్స్ట్ బుక్ అనేది ఒక లైన్ కదా! ఇప్పుడు దీన్ని కొద్దిగా మైన్యూట్ చేంజెస్ చేద్దాం. సో ఇప్పుడు ఇదంతా ఒక లైన్ కింద అయితే వస్తుంది. ఇక్కడి వరకు ఒక లైన్. ఇది సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఇది ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్ ఇలాగ 5 లైన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నాకేం కావాలంటే ఓన్లీ సింగిల్ లైన్ అయితే కావాలి. అప్పుడు మనం ప్రోగ్రామ్ ఏం రాస్తామంటే జస్ట్ ఏం లేదు. ఇప్పుడు సేమ్ ఇదే ఓపెన్ చేసాం కదా ఫైల్‌ని ఇలాగ మళ్ళీ రాసి ఇక్కడ కంటెంట్ బదులు లైన్ అని అయితే ఇస్తాను. సో ఏంటంటే ఏదో ఒకటి లైన్ 1 ఓన్లీ మనకు లైన్ 1 కావాలి కదా! సో ఫైల్ డాట్ రీడ్ బదులు ఇక్కడ రీడ్ లైన్ అని అయితే ఇవ్వండి. రీడ్ లైన్ అని ఇచ్చి ఇక్కడ ప్రింట్ కంటెంట్ బదులు లైన్ 1 అని అయితే ఇవ్వండి. అంటే మీరు పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ లైన్ 1 అనో, పార్ట్ అనో ఏదైనా ఇవ్వచ్చు. మనం ముందు ఏదైనా పేర్లు ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు. ఒక కీవర్డ్స్‌లో ఉన్న నేమ్స్ తప్పించి ఏవన్నా ఇచ్చుకోవచ్చనమాట. సో ఇప్పుడు మళ్ళీ రన్ క్లిక్ చేస్తాం చూడండి. సో ఇక్కడ చూసారా 5 టెక్స్ట్ బుక్ ఎన్‌సీఈఆర్‌టీ అని చెప్పి ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 11 ఫస్ట్ లైన్ ఇదే కదా మనకి ఇక్కడ చూడండి. సో మనకున్న ఫస్ట్ లైన్ అయితే ఇక్కడ ప్రింట్ అయిందనమాట. సేమ్ అలాగే సెకండ్ లైన్ కూడా మనం అయితే ప్రింట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ లైన్ 1 ఇచ్చాం కాబట్టి లైన్ 1 వచ్చింది. లైన్ 2 ఇస్తే లైన్ 2 వస్తదనమాట అలా. అలా అయితే మనం ఇచ్చుకోవచ్చనమాట. అది ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు మనం లాస్ట్‌లో ఏం చేయాలి? ఇక్కడ ఈ ఫైల్ క్లోజ్ అనేది పెట్టాం కదా! దీన్ని ఇక్కడ తీసేసి ఇక్కడ పెడదాం. అంటే ఏం లేదు మొత్తం అంతా అయిన తర్వాత మళ్ళీ ఫైల్‌ని అయితే క్లోజ్ చేసేస్తున్నట్టనమాట. సో మనకేం ప్రోగ్రామ్ చేంజ్ ఉండదు. కానీ ఫైల్ అయితే క్లోజ్ అయిపోయినట్టు. సో అది ఫ్రెండ్స్ బేసిక్‌గా మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నామంటే ఫైల్స్ ఎలా ఓపెన్ చేయాలి? వాటిల్ని ఎలా చదవాలి? అండ్ ఇప్పుడు పర్టిక్యులర్ టాపిక్ అంటే పర్టిక్యులర్ క్యారెక్టర్స్‌తో ఎలా చదవాలి? సో ఇక్కడ 10 యూజ్ చేసి ఓన్లీ 5 టెక్స్ట్ బుక్ అనేది అయితే ప్రింట్ చేసాం కదా! అలాగా అండ్ నెక్స్ట్ వచ్చేసి లైన్స్ ద్వారా అంటే ఫస్ట్ లైన్ ఇప్పుడు ఆ ఫైల్‌లో ఫస్ట్ లైన్ ఎలా ప్రింట్ చేసాం? అది జస్ట్ లైన్ 1 అని అయితే రాసాం. ఇప్పుడు ఒకవేళ లైన్ 2 అనుకోండి. ఇక్కడ లైన్ 2 అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఈ నేమ్స్ అయితే లైన్ 1, లైన్ 2 లాగైతే పెట్టాలి. అండ్ రీడ్ లైన్ అని అయితే ఇవ్వాలి. సో అది. సో ఈ 4 టాపిక్స్ అయితే తెలుసుకున్నాం మనం. ఓపెన్ ఎలా చేయాలి? క్లోజ్ ఎలా చేయాలి? రీడ్ ఎలా చేయాలి? పర్టిక్యులర్ క్యారెక్టర్స్‌తో రీడ్ ఎలా చేయాలి? అండ్ ఆ లైన్ ఎలా రీడ్ చేయాలని అయితే చెప్పాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్‌లో మనం ఏం మాట్లాడుకుందాం అంటే రైట్ గురించి అయితే మాట్లాడదాం అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.